రేవంత్ రెడ్డి ఏదో ఒక ఎమోషన్స్ని అంటే చంద్రబాబు గారి శిష్యుడు కదా, ఆయన శిష్యుడు అంటే ఒప్పుకోడు, సహా అధ్యాయిని అంటుంటాడు. తాజాగా ఒక సంచలనాత్మకది ఇక్కడ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, P4 అనే పథకం తీసుకొచ్చేసి 20 లక్షల మందిని కోటీశ్వరులను చేస్తాను, లక్షాధికారులను చేస్తాను అని చెప్తున్నారు. ఇదివరకు మనిషికి 18,000 రూపాయలు చెప్పిన ఏడాదికి ఇదే నెలకు 1,500 రూపాయలు చెప్పిన ఇస్తానన్నారు. అది తర్వాత మార్చి దాన్ని P4కి అనుసంధానం చేస్తున్నాం, ధనవంతుల్ని మార్గదర్శులు అంటాం, ఎవరైతే ధనం లేనటువంటి వాళ్ళనేమో బంగారు కుటుంబాలు అంటాం, ఈ బంగారు కుటుంబాలకు ఆ మార్గదర్శుల ద్వారా డబ్బులు ఇప్పించి వీళ్ళ పిల్లల చదువులకి వీళ్ళ వైద్యానికి ఇట్లాంటివి చూపించి ఆ పైన పైకి తీసుకెళ్తామని చెప్తూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలోకి వచ్చేటప్పటికి ఏదైతే 1 కోటి మందిని రేవంత్ రెడ్డి గారు రాబోయే 10 ఏళ్లలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారంట. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు. ఇదే బాట, గురువుగారి బాటలో శిష్యుడు. ఎట్లా అంటే వాళ్ళు కోటీశ్వరులు అయితే మా పేరు చెప్పుకోండి, లేదా వాళ్ళు అట్లాగే ఉంటే కనుక ప్రభుత్వాల వైఫల్యం లేకపోతే కేసీఆర్ వైఫల్యం, ఇక్కడ జగన్ వైఫల్యం అక్కడ కేసీఆర్ వైఫల్యం. నెలకి 2,500 ఇస్తానన్నది పక్కెళ్ళిపోయింది, ఇక్కడ నెలకి 1,500 ఆంధ్రాలో పక్కెళ్ళిపోయింది, అక్కడ నెలకి 2,500 పక్కెళ్ళిపోయింది. నిరుద్యోగ భృతి అక్కడ పక్కెళ్ళిపోయింది, ఇక్కడ పక్కెళ్ళిపోయింది. వాటిని కవర్ చేయాలంటే లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, లేదా ఇది కళ్ళు ఉండి పని చేయట్లేదా, లేకపోతే బుర్ర లేదా, ఎదుగుదల లేదా, ఇలాంటి మాటలే వస్తాయి అన్నమాట.